బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర గత నెల ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మృతి చెందటం, 53 మంది గాయపడటం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకేల్ డి కున్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. తొక్కిసలాటలో ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 18 సీజన్లో విజయం సాధించింది. జూన్ 3న ఆర్సీబీ యాజమాన్యం పోలీసులను సంప్రదించి విజయోత్సవ పరేడ్ గురించి పేర్కొంది. వేడుకలకు సంబంధించి వారు సమాచారం మాత్రమే ఇచ్చారు తప్ప ఫార్మాట్ ప్రకారం అనుమతులు కోరుతూ ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు. ఇలాంటి ఈవెంట్ల కోసం కనీసం 7 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలి. అదే రోజు వేడుకల కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించాం. ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ జూన్ 4న ఆర్సీబీ టీం యాజమాన్యం పోలీసులను సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్ట్ పెట్టింది. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది. సోషల్ మీడియాలో మొదటి పోస్టు ఉదయం 7:01, చివరి పోస్టు మధ్యాహ్నం 3:14 పెట్టినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆర్సీబీ మరో పోస్టులో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. అందులో ఆయన ఆ విజయాన్ని బెంగళూరు ప్రజలు ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని ఉందని పేర్కొన్నారు. దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి 3 లక్షల మందికి పైగా హాజరయ్యారు. స్టేడియం చుట్టూ దాదాపు 14 కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు గుమికూడారు. దీంతో మార్గ మధ్యలో స్టేడియం వద్ద పెద్ద మొత్తంలో పోలీస్ సిబ్బందిని మోహరించారు. నిర్వాహకులకు సరైన ప్రణాళికలు లేకపోవడం, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావటం వల్లే తొక్కిసలాట జరిగింది. అందరూ గుమికూడిన తర్వాత స్టేడియంలోకి వచ్చేందుకు ఎంట్రీ పాస్లు కావాలని నిర్వాహకులు ఎక్స్లో పోస్టులు పెట్టారు. దీంతో అప్పటికీ అక్కడికి చేరుకున్న వారు గందరగోళానికి గురయ్యారు. వేడుక నిర్వాహకులు గేట్లు తెరిచే క్రమంలో తొక్కిసలాట జరిగింది. మరోవైపు 1, 2, 21 గేట్ నెంబర్ల వద్ద ప్రజలు బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినా పోలీసులు వారిని అడ్డుకుని ఉద్రిక్తతలను తగ్గించారు. ఈ క్రమంలో వేడుకను రద్దు చేయాల్సి ఉన్న కార్యక్రమాన్ని మాత్రం కుదించారు.